ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు. మరోసారి మేము నీ సన్నిధిని చేరి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము నీ సన్నిధిని వేచి ఉండగా, దేవా నీవే మాతో మాట్లాడమని, నీ స్వరమును మాకు వినిపింపచేయమని విధేయత కలిగిన హృదయములతో నీ మాటలను గాయకుంటూ దినదినము ఎదగటానికి మాకు సహాయం దయచేయమని, నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించి వాటి యందు మమ్మను స్థిరపరచుమని, నన్ను సిలువు చాటున మరుగుపరిచి మీరే మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. యేసుక్రీస్తు ఆరోహణం అవటానికి ముందు చివరిగా ఆయన ఇచ్చినటువంటి అంతిమ ఆజ్ఞ అనుసరించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ వారంలో ఇది చివరి రోజు, శనివారం. గతంలో నేను మీకు చెప్పినట్లు ఒకవేళ ఏమైనా ప్రశ్నలు మీకు తలెత్తితే వాటిని మీరు ఒక కాగితం మీద వ్రాసి నాకు అందించవచ్చు, లేదా వాట్సాప్లో వాటిని పోస్ట్ చేయొచ్చు నాకు. సో ఆ ప్రకారంగా ఒకవేళ ఏమైనా ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే తప్పకుండా శనివారం పూట మీకు వాటిని తెలియచేయటం జరుగుతుందని గతంలో చెప్పినట్లుగానే ఇప్పుడు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ ప్రశ్న అయినా, అంటే ఇప్పుడు మనం ధ్యానం చేసినటువంటి అంశాల మీద మీకు ఏ ప్రశ్న తలెత్తినా వాటిని వ్రాసి నాకు అందించండి. ఈ అంతిమ ఆజ్ఞలో యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయం సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అనే మాట. సో క్రీస్తు దగ్గరికి వచ్చిన వారందరూ కూడా శిష్యులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు అలాగనే కోరుకుంటున్నాడు. ఆయన శిష్యులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశ్యం. కానీ ఒక వ్యక్తి శిష్యుడిగా అవ్వాలి అంటే అది ఎలా సాధ్యమో కూడా యేసుక్రీస్తే తన యొక్క ఆజ్ఞలోనే ఒక క్రమాన్ని మనకు నేర్పించాడు. అందులో 3 విషయాలను మనం చూసాం. మొదటిది వెల్లుడి, వెళ్ళి సువార్తను ప్రకటించండి. రెండవది బాప్తిస్మమియుడి, నమ్మిన వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమియుడి. ఇక మూడవది ఈ రోజున మనం నేర్చుకోబోయేది, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. సో ఈ 3 విషయాలు. సో ఈ రోజున బోధ. ఈ 3 మాటలకి 3 గ్రీకు పదాలు మీరు జ్ఞాపకం ఉంచుకుంటే మంచిది. ప్రకటన అనే మాటకి గ్రీకులో కరిగ్మా అనే మాట ఉపయోగించాడు. కరిగ్మా అంటే ప్రకటించుడు, అది మొదటిది. రెండవది బాప్టిజో, ఆ పదంలో నుంచే బాప్తిస్మము అనే మాట వచ్చింది. ఈ రోజున మూడవది బోధ. ఈ మాటకి డిడాకే అనేటువంటి మాట గ్రీకులో ఉపయోగించబడింది. ఈ 3 మాటలు మీకు గుర్తుండడం మంచిదే. ఎందుకంటే కొన్నిసార్లు జ్ఞానవంతులైన బోధకులు పదజాలంతో మనల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీనికి ఒరిజినల్గా ఏ పదాలు వినియోగించబడ్డాయి, వాటి యొక్క అర్థం ఏంటి అనేది మనం తెలుసుకుంటే మనం స్థిరంగా ఉంటాం. అలాగనే ఎవరైనా మనకి బోధించినప్పుడు దాన్ని సరిగా గ్రహిస్తాం. సో ఈ మాటల్ని మనం గుర్తుంచుకోవటం మంచిదే. కరిగ్మా అంటే ప్రకటన, బాప్టిజో అదే బాప్టిజం, ఆ తర్వాత డిడాకే అంటే బోధ లేక ఉపదేశ క్రమం.
సో మనం సువార్తను ప్రకటించిన తర్వాత నమ్మిన వారికి బాప్తిస్మం ఇస్తాం. బాప్తిస్మం అనేది ఒక మత ఆచారము కాదు, అది ఒక వ్యక్తి యొక్క ఆంతర్యంలో జరిగినటువంటి మార్పునకు ఒక బహిరంగ సాక్ష్యం అని మనం నిన్నటి దినాన్ని చాలా వివరంగానే చెప్పుకున్నాం. దీనినే పేతురు మనస్సాక్షి ఇచ్చేటువంటి ప్రత్యుత్తరం, నిర్మలమైన మనస్సాక్షినిచ్చే ప్రత్యుత్తరం అని చెప్పాడు. దానిని గురించి కూడా మనం కొంచెం తెలుసుకున్నాం. ఈ వాక్య భాగాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేను కొంచెం కఠినంగా మాట్లాడుతున్న విషయం వాస్తవమే. నేను కఠినంగానే మాట్లాడుతున్నాను, కానీ మిమ్మల్ని బాధ పెట్టాలనేటువంటి ఉద్దేశం కానే కాదు. మనమందరం కూడా క్రీస్తులో కలిసి ఎదగవలసి ఉంది. దేవుని వాక్యం దగ్గర మనం రాజీ పడాల్సినటువంటి పని లేదు. దేవుని వాక్యము దేవుని వాక్యంగా నేర్చుకుంటే అది మనకి ఆధ్యాత్మిక క్షేమాన్ని దయచేస్తూ ఉంది. అలాగనే యేసుక్రీస్తు యొక్క శిష్యులంగా మనం దినదినము ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని వాక్యంగానే మనం నేర్చుకుందాం. వాక్యం ఏం చెప్పినా దానిని యథాతథంగా జీవితంలోనికి అంగీకరిద్దాం. సో ఆ ప్రకారంగానే మనం కలిసి ఎదగాల్సినటువంటి అవసరత ఉంది. అందుకని ఒకవేళ ఎప్పుడైనా కఠినమైనటువంటి మాటలు వినియోగించినప్పుడు, పాపాన్ని ఖండించినప్పుడు దానిని మనం అంగీకరించటం చాలా మంచిదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆది సంఘంలో వారికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటి అంటే, పేతురు ఆ రోజున పెంతెకోస్తు దినాన దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత 3,000 మంది సంఘంలో చేర్చబడితే ఆ 3,000 మందికి వారు నేర్పించినటువంటి అలవాటులు ఏంటి అంటే, వారు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఇది వారికి నేర్పించినటువంటి అలవాటు. ఇది ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ఆధ్యాత్మిక జీవితాలు బలపడేటువంటి ఒక విధానం. వారు క్రీస్తుని అనుసరిస్తూ నేర్చుకోవటానికి ఉపయోగపడేటువంటి ఒక క్రమం వారికి బోధించారు. సో అందులో మొదటిది ఏంటంటే అపోస్తలుల బోధ. దాన్ని ఇంకొక మాటలో మనం చెప్పాలంటే దేవుని వాక్యం అని మనం చెప్పొచ్చు. ఎందుకు దానిని అప్పట్లోగా అపోస్తలుల బోధ అని అన్నారంటే, అది అపోస్తలుల ద్వారానే సంఘానికి అందించబడింది కాబట్టి, అంతే, ఇంకేం లేదు. వారికి ఇప్పుడులాగా మనకున్నట్లుగా బైబిల్ గ్రంథం ఎంత చక్కగా అమర్చబడి లేదు. వారు అప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని పొందుకొని, పరిశుద్ధాత్మ ఆవేశం వలన పొందుకొని, వారు ఎప్పటికప్పుడు దానిని వ్రాత మూలంగా కానీ, లేక బోధించటం ద్వారా కానీ, లేక ఎవరైనా వార్తాహరులను పంపించటం ద్వారా కానీ ఆ వాక్యాన్ని సంఘానికి చేరవేశారు. అలా వ్రాయబడినటువంటి ఉత్తరాలే మనకిప్పుడు బైబిల్లో కనపడుతూ ఉన్నాయి, నూతన నిబంధన గ్రంథంలో. సో అంచేత అపోస్తలుల ద్వారా అనుగ్రహించబడిన బోధ గనక దీనికి అపోస్తలుల బోధ అనేటువంటి పేరు కూడా కలిగింది. ఈ బోధలో విశ్వాసులు స్థిరపరచబడుట అనేది చాలా అవసరమైనటువంటి విషయం. చాలాసార్లు యేసుక్రీస్తుని రక్షణ వరకు అంగీకరించి ఆ తర్వాత
యేసుక్రీస్తుకి నాకు సంబంధం లేదు అన్నట్లుగా క్రైస్తవులు జీవించేసేటువంటి జీవిత విధానం ఒకటి ఉంది. నేను రక్షించబడాలి, బాప్తిజం తీసుకోవాలనుకున్నప్పుడు నేను చాలా రెగ్యులర్గా ఉంటాను. ఎప్పుడు క్లాసులు అంటే అప్పుడు వస్తాను, ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటాను, ఏం చేయమంటే అది చేస్తాను. కానీ అది అయిపోయిన తర్వాత నిజంగా అంత సీరియస్నెస్ ఉండదు. కానీ ఒక వ్యక్తి యేసుక్రీస్తుకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి క్రీస్తులో స్థిరపరచబడాలి అంటే ఖచ్చితంగా క్రీస్తుని అనుసరించాలి. క్రీస్తుని అనుసరించాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యం తెలుసుకోవాలి. దీని కొరకే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో కొన్ని మాటలు చాలా బలమైనటువంటి మాటలు అక్కడ వ్రాయబడినట్లుగా మనం గమనిస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వాటిని చూడండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, మీరు అంగీకరించారు కదా, అంగీకరించిన విధముగా మీరు అంగీకరించిన వారైతే ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటో చెప్తున్నాడు. ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వల్లే కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుండి ప్రారంభించాడు? మీరు యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా, మీరు ఎలాగైతే యేసుక్రీస్తుని అంగీకరించారో అదే విధంగా ఆయన యందు ఉండి నడుచుకొనుడి. నడుచుకొనుడి అనే ఈ మాట దేన్ని సూచిస్తుందంటే మన యొక్క అనుదిన జీవన శైలిని సూచిస్తూ ఉంది, మన ప్రవర్తనను సూచిస్తూ ఉంది. నడుచుకొనుట, ఆయన యందు ఉండి నడుచుకొనుడి అనేటువంటి మాట. కానీ అలాంటి ఒక నడక, అలాంటి ఒక ప్రవర్తన, అలాంటి ఒక జీవన శైలి విశ్వాసికి రావాలంటే ఏం చేయాలి? దాని గురించే చెప్పాడు ఇక్కడ. మీరు వేరు పారాలి, మీరు కట్టబడాలి, మీరు స్థిరపరచబడాలి. 3 విషయాలు చెప్పాడు అక్కడ. మీరు వేరు పారాలి, మీరు కట్టబడాలి, మీరు స్థిరపరచబడాలి. ఎక్కడ అంటే ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వల్లే కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడాలి. ఈ మాటలు అన్నీ కూడా ఉపమాన రీతిగా చెప్పబడినటువంటి మాటలు, కానీ మనకు అందులో ఉన్న సత్యం అర్థమైపోతుంది. అంటే ఒక విశ్వాసి యేసు క్రీస్తులో వేరు పారినవాడై ఉండాలి. వేరు పారినవాడై ఉండాలి అంటే చాలా లోతైనటువంటి అనుభవానికి రావాలి. క్రీస్తుని తెలిసి తెలియనట్లుగా, చూసి చూడనట్లుగా అనుసరించటం కాదు. యేసు క్రీస్తుని నీవు సంపూర్ణంగా ఎరిగిన వాడవై యేసు క్రీస్తులో నుండే నీకు కావలసినటువంటి సారమంతా నువ్వు గ్రహించి నువ్వు స్థిరపడాల. వేరు చేసేటువంటి పని అదే కదా. నువ్వు ఒక ఇంటి వలె కట్టబడచ్చు అంటే ఆ క్రీస్తు యొక్క మాటల మీద నీ జీవితాన్ని కట్టుకుంటూ, ఒక పునాది, వేరు, ఒక పునాది, దాని మీద నీ జీవితం కట్టబడటం. ఇంకా ఏమన్నాడు? మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాల్సినటువంటి కార్యాలుగా మాట్లాడుతున్నాడు. వేరు పారిన వారై కట్టబడుచు స్థిరపరచబడుచు అనే ఈ మాటలు అంటే ఇవి ఎప్పుడో ఒక జీవితంలో ఒక్కసారి జరిగేటువంటి క్రియ కాదు. ఇది నిరంతరము జీవితంలో కొనసాగుతూ ఉండాల్సినటువంటి
విషయాలు అని మాట్లాడుతున్నాడు అన్నమాట. సో విశ్వాసి దేవునిలో ఎదగటం ఎప్పుడు మానేయాలి? లేక విశ్వాసి దేవుని వాక్యాన్ని చదవడం ఎప్పుడు ఆపేయాలి? లేక విశ్వాసి దేవునిని అనుసరించటం ఎప్పుడు ఇంకా చాలు అనుకోవాలి అంటే ఎప్పటికీ అది చాలు అనకూడని విషయం. నిరంతరము ఎదుగుతూనే ఉండాల. నిరంతరము నీవు ప్రభువులో స్థిరపరచబడుతూ ఉండాల. సో ఇప్పుడు ఇలాంటి ఒక జీవన శైలి మనకు అవసరం అనుకుంటే మీరు నేర్చుకొనిన ప్రకారముగా అన్నాడు. ఇంతకీ ఒక విశ్వాసిగా నీవు నేను ఏమి నేర్చుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే యేసుక్రీస్తు అంత ఖచ్చితంగా ఏం చెప్పాడంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో, నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వాటినన్నిటినీ ఒక్కటి కూడా విడిచిపెట్టొద్దు. దేవుని యొక్క బోధ అంతా, దేవుని యొక్క వాక్యం అంతా వారు గైకొనాలని మీరు బోధించండి అన్నాడు. వారు గైకొనాలని మీరు బోధించండి. వారు గైకొనేలాగన మనం బోధించాలంటే మొట్టమొదట ఆ శక్తి మనకుండాలి. ఆ బోధ మనకుండాలి. ఆ బోధ ప్రకారంగా నడిచేటువంటి విశ్వాసం మనకుండాలి. స్థిరపరచబడిన విధానం మనకుండాలి. మనకుంటే మనతో చేర్చబడిన వాడు కూడా దాన్ని నేర్చుకుంటాడు. ప్రభు అలాగనే నియమించాడు. ప్రభువు బైబిల్ అక్కడ ఇంటెన్సివ్గా బోధిస్తారు, మంచిది. కానీ బేసిక్గా సంఘము, సహవాసం, సమాజంలో జరగవలసింది ఏంటి అంటే బోధ జరగాలి. ఈ బోధన గురించి మాట్లాడినప్పుడు ఆదివారం పూట 1 గంట సేపు పుల్పిట్ మీద నుండి చేసేటువంటి ప్రసంగం సరిపోదు. వ్యక్తులకు ఆ పాఠాలని బోధించాలా, వారికి నేర్పించాలా. ఇప్పుడు చూడండి, స్కూల్స్లో పాఠాలు ఎలా బోధిస్తారు టీచర్స్, వారి చేత చెప్పించడం, వారికి అసైన్మెంట్స్ ఇవ్వటం, ఇవన్నీ ఎలా జరుగుతాయి? అలాగని జరగాల. ఇదేమైనా బైబిల్ కాలేజ్ ఏంటండి అని అడుగుతారు. ఇది బైబిల్ కాలేజ్ లాగే ఉండాలి సంఘం. ఎందుకంటే ఇక్కడ నేర్చుకోవాలా. ఏ వ్యక్తి కూడా దేవుని వాక్యం విషయంలో అజ్ఞానిగా ఉండకూడదు. ఏ విశ్వాసి కూడా ఈ విషయం నాకు తెలియదు అని అనకూడదు. నువ్వు పర్టికులర్గా నేర్చుకోవటానికి నువ్వు ఎఫర్ట్ పెట్టకపోతే నేర్చుకోలేవు. ఎవరు ఎన్ని రకాలుగా బోధించినా మనం ఎఫర్ట్ పెట్టాలా. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం దగ్గర కూర్చోవాలా, దాన్ని మనం నేర్చుకోవాలా. దీనిని గురించి బైబిల్ చాలా విషయాలు చెప్పింది. చూడండి, ఆ క్రింద 8వ వచనంలో మరొక సంగతిని గురించి మాట్లాడాడు. ఆయనను అనుసరింపక, ఆ మాట చూడండి, ఎవరిని అనుసరింపక? యేసుక్రీస్తుని అనుసరించకుండా ఒకవేళ ఉంటే ఒక విశ్వాసి ఏం జరుగుద్దో చెప్తున్నాడు. మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్త పడండి. ఆయన అనుసరించకపోతే ఇలాంటి ఒక ట్రాప్ ప్రతి విశ్వాసికి ఎదురు చూస్తుంది. మన విశ్వాసులంగా ప్రభు దగ్గరికి రావడం ఒకటైతే ఆ విశ్వాసంలో స్థిరపరచబట్టం మరొకటి. అందుకనే యేసుక్రీస్తు ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు కేవలం మీరు శిష్యులుగా చేయండి, బాప్తిస్మం ఇవ్వండి అన్నంత వరకు ఆగిపోలేదు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత
ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘ సభ్యునికి దేవుని యొక్క వాక్యాన్ని పూర్ణంగా బోధించండి, అది నేర్చుకునేలాగన చెయ్యండి అన్నాడు అన్నమాట. అలా చేయకపోతే లోక సంబంధమైన నిరర్ధక తత్వజ్ఞానము, ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠాలు, ఈ లోక సంబంధమైనటువంటి పారంపర్యాచారములో విశ్వాసిని చెరపట్టుకుంటాయంట, బందీ చేస్తాయంట. అప్పుడు విశ్వాసి బందీ అయిపోతాడు. మొదట వాడు యేసుక్రీస్తుని ఎరిగిన వాడే, కానీ ఆ యేసుక్రీస్తునందు వేరు పారకపోయినందుచేత, ఆ యేసుక్రీస్తు యొక్క మాటల మీద కట్టబడనందుచేత, ఆ యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్న విషయాలలో స్థిరపరచబడనందుచేత లోక సంబంధమైన మూలపాఠాలకు చెరపట్టబడతాడు అంటున్నాడు అన్నమాట. అసలు ఇంతకీ లోక సంబంధమైన మూలపాఠాలు అంటే ఏంటండి? దాని గురించి మీరు ఈ పత్రికలో 16వ వచనం నుంచి, 2వ అధ్యాయం 16వ వచనం నుంచి 23 వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ మీరు ఈ బైబిల్లో, ఈ పత్రికల్లో చాలా చోట్ల దీనికి సంబంధించిన విషయాలు చూడగలరు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, 16వ వచనం, కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశము ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఇందులో అంటే మనం సైకలాజికల్గా, లేకపోతే మనల్ని మనం కొంచెం ధైర్యపరచుకోవటానికి, మనం ఆచరించే వాటిని నీతిగా చూపించుకోవటానికి ఇలాంటి ట్రిక్స్ అన్నీ వాడుతూ ఉంటాం. ఇవి లోకానుసారమైనవి. వాటికి నువ్వు నేను చెరపట్టబడిపోకూడదు అంటే యేసుక్రీస్తు యొక్క బోధను తెలుసుకోవాలి. ఇంకా క్రింద ఏం చెప్పాడో చూడండి, 20వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా? అవన్నీ వాడుకొంట చేత నశించిపోవును. అంటే అవి లోకం పెట్టుకుంటుంది. ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయాలి? వీటికి సమాధానం ఉండదు. కొన్నిసార్లు ఈవెన్ వాటి మీద, ఆ చిన్న చిన్న నియమాల మీద ఆధారపడి పెద్ద పెద్ద తత్వాన్ని వారు బిల్డప్ చేస్తారు, రీజనింగ్ తీసుకొస్తారు. క్రీస్తుకి ఏమైనా మూలపాఠాలు ఉన్నాయా? లోక సంబంధమైన మూలపాఠాల గురించి ఇక్కడ మాట్లాడాడు. క్రీస్తు మూలపాఠాలు ఉన్నాయా అంటే ఉన్నాయంట. హెబ్రీ పత్రికలో చూడండి ఒకసారి, అవి మనం నేర్చుకోవాల్సినవి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు, కానీ దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. దేవోక్తులలో అంటే దేవుని యొక్క వాక్యములో, లేఖనాలలో
మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. అంటే దాని యొక్క అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే, మీరు విశ్వాసులై ఇంతకాలమైంది, మీరు విశ్వాసులయ్యి ఇంతకాలం అయిన తర్వాత కూడా నాకు దేవుని గూర్చిన సంగతులు తెలియవు, లేక అవి అర్థం కావట్లేదు అని అంటున్నాం చూసారా? అది ఆక్షేపించదగిన విషయం. మీరు బోధకులుగా ఉండాలి అన్నాడు. కానీ ఏమైందట? మీకు మరలా బేసిక్స్ చెప్పాల్సి వస్తుంది అంటున్నాడు. మీకు మరలా మూలోపదేశం చేయాల్సి వస్తుంది, వాక్యంలో ప్రాథమిక అంశాలు చెప్పాల్సి వస్తూ ఉంది. అంటే ఈ ప్రాథమికమైన విషయాలు మీరు ఎప్పుడో నేర్చుకుని ఉండాలి, కానీ ఇప్పుడు వరకు నేర్చుకోలేదు. ప్రార్థనను గురించి ఎన్ని సెంటిమెంట్లో, వాక్యం గురించి ఎన్ని సెంటిమెంట్లో, ఆలయం గురించి ఎన్ని సెంటిమెంట్లో, ఏమంటే ప్రతి దాని గురించి. కానీ వాక్యం గురించి మాట్లాడడానికి వస్తే మనకు చేత కాదు. హెబ్రీయులకు అదే మాట్లాడుతున్నాడు. ఈ పాటకి మీరు బోధకులు అయిపోవాలా. మీరు ప్రాథమికమైన విషయాలన్నీ తెలిసేసుకొని, యేసుక్రీస్తుని గూర్చిన మూలోపదేశం అంతా తెలిసేసుకొని, ఈ దేవోక్తులలో మూలపాఠాలన్నీ తెలిసేసుకొని, వాటిలో నిష్ణాతులైపోయి ఇప్పుడు క్రొత్తగా వచ్చిన విశ్వాసులకు మీరు బోధించాల్సినటువంటి వారు. కానీ అది జరగటం లేదు అని పౌలు వారిని గురించి చాలా వాపోతూ ఉన్నాడు. లోక సంబంధమైన మూలపాఠాలు ఉన్నాయి, అలాగని దేవుని యొక్క వాక్యంలో కూడా మూలపాఠాలు ఉన్నాయి. యేసుక్రీస్తుని గూర్చిన మూలపాఠాలు 6వ అధ్యాయంలో, క్రిందకి రండి, 6వ అధ్యాయంలో 1-2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మొగటకు సాగిపోదము. అంటే మూలోపదేశాన్ని తెలుసుకొని సంపూర్ణమయ్యేటువంటి దిశలోనికి వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు ఎంతకాలమైనా ఆ మూల విషయాలే తెలియటం లేదంట, మూలమైన విషయాలే తెలియట్లేదంట. ఇది హెబ్రీల పరిస్థితి. కానీ విశ్వాసులు అలా ఉండకూడదు. ఈ ప్రాథమికమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలా. అలా తెలుసుకుంటే మనం కదిలించబడం, మన విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటాం. అందుకని ఈరోజు బయటికి వెళ్ళి ఏది మన కంటికి, మన చెవికి ఇంపుగా ఉంటే దాన్ని మరలా తెచ్చుకొని సంఘంలో పెట్టుకుంటున్నాం. ఎందుకు? మనకి వాక్యం మీద అంత పట్టు లేదు. కాబట్టి ఏది అట్రాక్టివ్గా ఉంటే ఆ విధానాన్ని తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. ఏది నిజంగా మనం నేర్చుకోవాల్సిందంటే వాక్యం నేర్చుకోవాలా, మూలోపదేశం నేర్చుకోవాలి, బేసిక్స్ నేర్చుకోవాలి. దేవోక్తులలో మొదటి మూలపాఠము లేక క్రీస్తుని గూర్చిన మూలోపదేశం, వీటిని మనం పట్టుకోవాలి. చూడండి, తెస్సలోనికలకు రాసినటువంటి పత్రికలో కూడా దీని గురించే మాట్లాడతాడు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను, అనగా క్రిందని పారంపర్యములను చేపట్టుడి. ఇక్కడ పారంపర్యములు అనే మాట దేనిని బట్టి వచ్చిందంటే, మొదటి నుంచి వారు బోధించినటువంటి విషయాలు ఒకరి నుండి ఒకరికి అలా ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చాయి. ఇవి ఆచారాలకు సంబంధించిన విషయాలు కాదు, దేవుని యొక్క వాక్యానికి సంబంధించినటువంటి విషయాలు. దేవుని వాక్యానికి సంబంధించిన విషయాలు ఇవి
మనం నేర్చుకోవలసినటువంటి అగత్యత ఎంతైనా ఉంది. వీటిని నేర్చుకోకుండా మనం సంఘాలను నడిపించలేం. ఇవి నేర్చుకోకుండా మన కుటుంబాలని మనం నడిపించుకోలేం. ఇవి నేర్చుకోకుండా మన వ్యక్తిగత జీవితాలను కూడా మనం విశ్వాసంలో కొనసాగించలేం. ఇవి నేర్చుకోకుండా అబద్ధ బోధలను కూడా తెలుసుకోలేం. ఇవి నేర్చుకోకుండా ఇతరులకు మనం ఉపయోగకరంగా ఉండలేం. కాబట్టి నేర్చుకోవాలా. ప్రస్తుతం అయితే దినాలు చాలా చాలా బిజీ షెడ్యూల్తో నిండిపోయి ఏ రంగం చూసినా ఎవరికి ఖాళీ ఉండటం లేదు. సో అందుచేత దేవుని వాక్యాన్ని నేర్చుకునేది అప్పటికే అంతంత మాత్రం, ఇప్పుడు ఇంకా భయంకరంగా తయారైపోయింది. మనుషులు ఎంతగా దేవుని వాక్యాన్ని వదిలేస్తున్నారంటే, ఎవరు కూడా బైబిల్ని తెరిచి వాక్యాన్ని ధ్యానించే అంత సమయం లేక, ఎక్కడో ఆన్లైన్లోనో ఏ వెబ్సైట్లోనో ఎక్కడో ఒక దగ్గర వచ్చినటువంటి ఒక చిన్న వాక్యాన్ని, ఎవరో ఇచ్చినటువంటి వివరణను ఆధారంగా చేసుకొని విశ్వాస జీవితాన్ని కట్టేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం కాదు. దాని వలన నీకు తెలియకుండానే నువ్వు తప్పు మార్గంలోనికి వెళ్ళిపోతావు. ఖచ్చితంగా దేవుని వాక్యం దగ్గరికి మనం రావాల్సిందే. ఒక్క విశ్వాస విషయంలోనే కాదండి, మీరు ఏ డిసిప్లైన్ అయినా తీసుకోండి. ఈవెన్ చదువులో కూడా, ఆటల్లో కూడా, ఏ రంగంలో తీసుకున్నా ప్రతి దానికి బేసిక్ రూల్స్ ఉంటాయి. ఏమంటే ఒక ఫుట్బాల్ ఆడాలంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, అవి తెలుసుకోవాలి ఫస్ట్. క్రికెట్ ఆడాలంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ ప్రకారంగా చేయాలా. అలానే కంప్యూటర్ మీద వర్క్ చేయాలంటే దానికి సంబంధించిన కొన్ని బేసిక్ కోర్సెస్ ఉంటాయి, అవి చేయాల. మ్యాథ్స్ చేయాలంటే దానికి సంబంధించిన సూత్రాలు మొట్టమొదట నేర్చుకోవాలి, ఎక్కాలు రావాలా, అప్పుడే మిగిలినవన్నీ చేయగలం. అలానే ప్రతి డిసిప్లిన్, ప్రతి సబ్జెక్టులోను కూడా ఈ ప్రాథమిక సూత్రాలు అనేవి కంపల్సరీ. అవి చెయ్యకుండా నువ్వు ముందుకెళ్ళలేవు. అవి నీకు అర్థం కాకపోతే నీవెవరి మీదో ఆధారపడాల్సి వస్తుంది. ఉదాహరణకి మనలో చాలామంది గవర్నమెంట్ సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మనం రిటైర్ అయిన తర్వాత మన యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి పత్రాలన్నీ సిద్ధం చేసుకోవటం మనలో చాలామందికి తెలీదు. ఎవరి మీదో ఆధారపడతాం, అంతే కదండి. ఎందుకు తెలీదు? అవి నేర్చుకోలేదు అంతే మనం. మరి ఇన్ని సంవత్సరాలు నేను గవర్నమెంట్ సర్వీస్ చేశాను కదా, నాకెందుకు ఈ లెక్కించుకోవటం రావట్లేదు? బికాస్ అందులో నేను నా తల పెట్టలేదు, దానికి సంబంధించిన విషయాలు నేను పట్టించుకోలేదు. ఎలాగ ధీమా పడిపోయానంటే, సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత ఇదిగో పలానా వ్యక్తి ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోతే మొత్తం అన్ని రాసి ఇచ్చేస్తే ఇంక మనం సబ్మిట్ చేసేవచ్చు, అంతవరకే. విశ్వాస జీవితంలో అలా పనికిరాదు. మాటి మాటికి దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఇది గనక నీకు తెలిస్తే అప్పుడు నీకు ఎంత శక్తి వస్తుందో కూడా ఇక్కడే చెప్పాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ వచనం మనం చదివాం కదా, 12వ వచనం చదివాం కదా. ఆ క్రిందకి వెళ్తే 14వ వచనంలో అక్కడ ఇలా చెప్పాడు, వయస్సు వచ్చిన వారు అంటే పరిపూర్ణులు అని కింద రాశాడు. పరిపూర్ణులు అంటే ఎవరు? ఎవరైతే ఈ మూల పాఠాలను ఆకలింపు చేసుకున్నారో, ఎవరైతే దేవుని వాక్యంలోని బేసిక్స్ అన్నీ తెలుసుకున్నారో,
వారిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఏం చేస్తారంట? అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. వారికి తెలుస్తాయి ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు అనేది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకొకరి మీద ఆధారపడతారు. విశ్వాస విషయంలో ఇంకొకరి మీద ఆధారపడకూడదు. అఫ్కోర్స్ మనం ఒకరికి ఒకరం సహాయం చేసుకోవాలా, ఒకరికి ఒకరం చెప్పుకోవాలా, ప్రోత్సహించుకోవాలా, అవన్నీ ఉంటాయి. కానీ దేవుని వాక్యం దేవుని వాక్యమే. నువ్వు ఇంకొకరితో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ వ్యక్తి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే అది నీకు తెలియాలి అంటే ఖచ్చితంగా నీకు దేవుని వాక్యంలో ఏదుందో అది తెలియాల. అవతల వ్యక్తి దేవుని వాక్యమే మాట్లాడుతున్నాడా అని నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దేవుని వాక్యంలో ఏదుందో అది నువ్వు తెలుసుకోవాలి. అంటే వాడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడినా, దేవుని వాక్యానికి అనుకూలంగా మాట్లాడినా అది నీకు తెలియాలి అంటే మొట్టమొదట నీకు దేవుని వాక్యంలో ఏముందో అది తెలియాలి. దీని కొరకు పౌలు చాలాసార్లు హెచ్చరించాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని దేనికండి ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. ఆ మాటలు మీరు గమనించండి. ఒకప్పుడు పాపమునకు దాసులము, కానీ ఇప్పుడు దేనికి దాసులు అవ్వాలంట? దేనికి లోబడాలంట? ఉపదేశ క్రమము. ఈ మాట జాగ్రత్తగా పట్టుకోవాలా. ఏది ఆ ఉపదేశ క్రమము? ఇదిగో ఇదే ఆ ఉపదేశ క్రమం, దేవుని యొక్క వాక్యం. దీనికి మీరు అప్పగించబడ్డారు అంటున్నాడు. మరి వాక్యం తెలుసుకోకపోతే మనం ఎలా విశ్వాసంలో స్థిరపరచబడతాం? ఎలా క్రీస్తునందు వేరు పారుతాం? ఎలా క్రీస్తు మాటల మీద ఒక ఇంటిలాగా కట్టబడతాం? కష్టం. ఎలా ఆయన యందుండి నడుచుకుంటాం? అసలు ఆయన ఏం చెప్తున్నాడో మనకు తెలియనప్పుడు ఆయన మార్గంలో మనం నడుచుకోవటం కూడా మనకు రాదు. అందుకే చెప్పాడు, ఒకప్పుడు మీరు పాపమునకు దాసులై ఉంటారు, కానీ ఇప్పుడైతే ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడ్డారు. ఆ ఉపదేశ క్రమమును హృదయపూర్వకంగా లోబడాల. దీనికే ఇంకొక మాట తిమోతి పత్రికలో 2వ పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన 2వ పత్రిక 1:13. ఆ మాట మీరు గమనించండి. నీవు నా వలన వినిన ఏంటది? హితవాక్య ప్రమాణమును గైకొనము. హితవాక్య ప్రమాణము క్రింద 4వ అంకి వేసి ఆరోగ్యము గల వాక్యము అన్నాడు. దీన్నే మనం ఇంగ్లీష్లో సౌండ్ డాక్ట్రైన్ అంటాం. సౌండ్ టీచింగ్. దేవుని యొక్క బోధ, హితవాక్యము. ఇది ప్రతి ఒక్కరు కూడా గైకొనవలసిన విషయం. ఇంకా ఏమన్నాడు చూడండి, 14వ వచనం. నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. మంచి పదార్థం. ఏం పదార్థం అది? ఏం పదార్థం? బిర్యానీయా లేకపోతే చికెనా? కాదు. ఈ పదార్థం ఏం పదార్థం అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము అనేటువంటి ఈ పదార్థాన్ని కాపాడాలా. నువ్వు దాన్ని గైకొనాలా,
దాన్ని కాపాడాల. అలాగనే 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను, మరలా దేని గురించి మాట్లాడుతున్నాడు? అదే హితవాక్య ప్రమాణం గురించి మాట్లాడుతున్నాడు. నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. అంటే సంఘంలో నాయకులైన ప్రతి ఒక్కరూ ఈ దేవుని వాక్య ప్రమాణాన్ని సంపూర్ణంగా తెలుసుకొని ఉండాల. ఎందుకంట? ఇతరులకు బోధించేటువంటి సామర్థ్యము వారికి ఉండాల. అడ్మినిస్ట్రేషన్ అవసరమే, కానీ దేవుని వాక్యం ప్రధానం. నీ అడ్మినిస్ట్రేషన్ అంతా దేవుని యొక్క వాక్యం క్రిందకి రావాలా. అది ఎందుకు వస్తుందో తెలుసా? దేవుని వాక్యంలో ప్రాథమికమైన విషయాలు కూడా మనం నేర్చుకోనందు చేత వస్తుంది. మనం నేర్చుకోవట్లేదు. అందుకని ఎప్పటికీ మనం వినేవారంగానే ఉంటాం. విని 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 అసలు దాని గురించి రాటు తేలిపోతున్నాం అన్నమాట. వినేయడం ఇట్లా దులుపుకొని అలా వెళ్ళిపోవటం అంతే. అదే గనక ఒకవేళ క్రైస్తవ్యం అయితే ఎంత మనం చేయాల్సిన పని లేదు. ఎంత చేయాల్సిన పని లేదు. క్రైస్తవ్యం దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి నడాల్సిందే. నాతోని కానీ లేక ఏ వ్యక్తితోని కానీ నిమిత్తం లేదు. కేవలం దేవుని వాక్యంతో మాత్రమే నిమిత్తం. అందుచేత మనం నేర్చుకోవటానికి పూనుకోవాలండి. ఇంకెంతకాలం అలా ఉంటాం? ఎంతకాలం ఇంకా దేవుని యొక్క సంఘాన్ని, విశ్వాసులను మనం అలా మభ్యపెట్టి బ్రతుకుతాం? దేవుని పరిచర్య చేద్దాం. పరిచర్యే సంఘానికి ప్రధానమైన అజెండా కావాలి. పరిచర్య కాకుండా ఇంక ఏది ప్రధానమైన అది దేవుని యొక్క సంఘము అనిపించుకోదు. క్రీస్తు నుండి వేరైపోయినటువంటి వారు మాత్రమే అలాగా ఆలోచిస్తారు. అందుకనే ఈ రోజున ఈ పాఠాల క్రమాన్ని సిద్ధం చేయటం జరిగింది. ఇందులో మీరు గమనిస్తే ఈ 40 రోజులకు ఒక్కొక్క వారంలో ఒక్కొక్క బేసిక్ థింగ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు శనివారం, ఈరోజుతో ఇది అయిపోతుంది. సోమవారం మరలా మనం ప్రారంభం చేసినప్పుడు బైబిల్ని గూర్చినటువంటి సత్యాలు తెలుసుకుంటాం. జస్ట్ బైబిల్, దేవుని వాక్యం, లేఖనాలను గూర్చినటువంటి సత్యం. అసలు లేఖనాలు మనకి ఎలా వచ్చాయి? అసలు దీని గూర్చినటువంటి విషయం ఏంటి? పాత నిబంధన ఏంటి? క్రొత్త నిబంధన ఏంటి? ఈ బైబిల్ని నిజంగా నమ్మదగిందా అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు బోధించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ 3వ వారంలో మరలా సోమవారం వచ్చినప్పుడు అసలు బైబిల్ని ఎందుకు మనం ధ్యానం చేయాలా అనేటువంటి విషయం దగ్గర స్టార్ట్ చేసి, ఆ తర్వాత దేవుణ్ణి గురించి కొన్ని సంగతులు తెలుసుకుంటాం. దేవుని యొక్క గుణలక్షణాలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత యేసుక్రీస్తుని గూర్చినటువంటి సంగతులు తెలుసుకుంటాం. ఆ తర్వాత 150 సంవత్సరాల ఆధ్యాత్మిక కూడికలు జరుగుతాయి. అది అయిపోయిన తర్వాత మరలా అసలు పాపము, దేవుడు యేసుక్రీస్తు ద్వారా కలిగించినటువంటి రక్షణ, ఈ 2 విషయాల గురించి మనం ధ్యానం చేస్తాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మను గురించినటువంటి ధ్యానం చేస్తాం. ఆ తర్వాత ప్రార్థనను గురించి ఆలోచన చేస్తాం. ఇవన్నీ కూడా చాలా బేసిక్ లెసన్స్ అన్నమాట. అంటే
ఒక వ్యక్తి 1వ తరగతిలో నేర్చుకోవలసినటువంటి విషయాలు ఇవి. మనం విశ్వాసులం, చాలా కాలమైంది. సో, వీటిని గురించి మనకి సరైనటువంటి అవగాహన ఉండాల. ఆ తర్వాత ఇందులో ఆదివారాలు కూడా ఉన్నాయి కొన్ని. ఏమంటే ఒక 6 ఆదివారాలుంటాయి. ఈ 6 ఆదివారాల్లో రేపు క్రైస్తవ సంఘాన్ని గూర్చినటువంటి విషయం. ఆ తర్వాత వారం ఆత్మ సంబంధమైన వరాలను గూర్చి, ఆ తర్వాత వారం సౌవార్తీకరణను గురించి, విశ్వాస యొక్క బాధ్యతను గురించి, ఆ తర్వాత వారం విధేయత, ఆ తర్వాత వారం దేవుని యొక్క చిత్తం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ తర్వాత మనం హోలీ వీక్లో దానికి సంబంధించినటువంటి అధ్యయనాలు చేస్తాం. సో, ఇవి మనం నేర్చుకోవటానికి పూనుకున్నటువంటి సంగతులు. ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇవి చాలా బేసిక్ థింగ్స్. ఈ బేసిక్ నాలెడ్జ్ మనకి అవసరం. ఖచ్చితంగా మనం వీటన్నిటిని నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే కుదరదు. కాబట్టి నేనేమంటానంటే, మీకు ప్రశ్నలు కూడా రావాలి. ఇవన్నీ బోధించినప్పుడు మీకు ప్రశ్నలు రావాలి. కొన్ని అసైన్మెంట్స్ కూడా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. అంటే నేను కూడా బోలెడంత పని చేయాలా మీకు అవన్నీ చేయాలంటే. ఊరికనే అవ్వవు. నేను దీనికోసం గత 2, 3 నెలలుగా పనిచేస్తున్నాను దీని మీద. ఈ 40 రోజులకి ఏం చేయాలని ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తున్నప్పుడు టీచ్ ద బేసిక్స్ అనేటువంటి మాట. చాలా సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు. నీవు పురాతన కాలమున పాడైన పునాదులను కట్టెదవు అనేటువంటి మాట. పురాతన కాలమున పాడైన పునాదులను కట్టెదవు. పునాది వెయ్యాల. ఆ పునాది లోపించటం వలన జారిపోతున్నాయి. శ్రమలో నిలవటం లేదు, కష్టం వచ్చినప్పుడు నిలవట్లేదు, శోధన వచ్చినప్పుడు నిలవట్లేదు. మనం ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోతున్నాం, ప్రతి చిన్నదానికి ఈగో ఫీల్ అయిపోతున్నాం. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే మనం దేవుని వాక్యానికి మన జీవితాలని అప్పగించుకోకపోవటమే కారణం. ఈరోజు ఇది జరగాలి. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. ఈ రోజున ఒక తీర్మానంతో మనం ఇంటికి వెళ్ళాలా. నేను బైబిల్ స్టూడెంట్ని అవ్వాలి, వాక్యాన్ని నేను నేర్చుకోవాలి అనేటువంటి ఒక తీర్మానంతో మనం ప్రేమ కలిగిన మా ప్రభువా నీకు స్తోత్రములు. ఈ రోజున మేము నీ సన్నిధిలో నీ వాక్యాన్ని బట్టి ఏదైతే తెలుసుకున్నామో దానికి కట్టుబడి ఉండటం మాకు నేర్పించండి. అవును ప్రభువా, మేము నిన్ను అంగీకరించిన విధముగా నీలో వేరు పారిన వారమై ఒక ఇంటి వలె కట్టబడే వారమై మేము నేర్చుకున్న ప్రకారము విశ్వాసములో స్థిరపరచబడిన వారమై నడుచుకోవటానికి మాకు సహాయం దయచేయండి. మనుష్య జ్ఞానము చేత మేము పరిపాలించబడకుండా, ఈ లోక తత్వజ్ఞానము చేత మేము పరిపాలించబడకుండా, ఆచారముల చేత మేము పరిపాలించబడకుండా, నీ వాక్యము చేత పరిపాలించబడినట్లు మాకు సహాయం దయచేయండి. అట్టి కృప మాకు ఇవ్వండి. అభ్యాసము చేత మేలు కీడులను వివేచించగలిగే సామర్థ్యము కలిగిన వారిగా మమ్మల్ని చేయండి ప్రభువా. మేము నిన్ను వెంబడించే శిష్యులంగా, బలమైన శిష్యులంగా, వెనుతిరగని శిష్యులంగా, నాగటి మీద చెయ్యి వేసి వెనుతిరగని శిష్యులంగా మేము ఉండగలిగినట్లు మాకు సహాయం దయచేయండి.
దేవ ఈ సమయంలో ప్రత్యేకంగా జాన్ వల్లి గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవ మరి తనకు అనారోగ్యంగా ఉందని మేము విని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు ఎన్నో ప్రమాదకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుండి, తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల నుంచి బిడ్డని మీరు తప్పించారు. ఇప్పుడు కూడా నీ కృపనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలానే వారి యొక్క కుమార్తె శిరీషాన్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమెకు కూడా అనారోగ్యంగా ఉందని విన్నాం. నీ సన్నిధిలో పెట్టుకుంటున్నాం, సహాయం దయచేయండి. అలానే మా సంఘంలో ఇంకనూ అనారోగ్యంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. వారందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి వారికి కావలసినటువంటి కృప అనుగ్రహించుమని, మమ్మను నీ కృపలో భద్రపరిచి మేము నీ కొరకు నిలిచేవారిగా మమ్మను చేయమని, వాక్యం బట్టి కానీ విశ్వాసమును బట్టి కానీ మేము బలహీనమైనటువంటి స్థితిలో ఉండకుండా మమ్మను బలపరచుమని, మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ రేపటి దినపు ఆరాధన యావత్తు నీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండగలుగునట్లు మమ్మల్ని మీరే సిద్ధపరిచి నడిపించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక. మా దిన ఆహారాన్ని మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మల్ని శోధనకు తేకాకి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు, సంఘమంతటికి సదాకాలం తోడే ఉండునుగాక, ఆమేన్.